జై శ్రీరామ్. ప్రేమ మధురం మహోన్నతం. మనకు ప్రేమ అనగానే మనసులో మెదిలేది శ్రీకృష్ణ భగవానుడి దివ్య మంగళ స్వరూపం. అయితే వేణుమాధవుని ఒక్కొక్క రీతిగా ప్రేమించారు. అవి ఏంటంటే, మొదటగా చెప్పవలసింది సత్యభామ ప్రేమ. ఆ స్వామి తనకే సొంతం అనుకునేది. తన మనోహరుని వేరొకరు కన్నెత్తి చూసినా ఉడుక్కునేది. అది తామసిక ప్రేమ. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు భౌతికంగా తన వద్దకు వచ్చినప్పుడు పూజించేది. స్వామి దూరంగా ఉన్నప్పుడు హృదయమందే ధ్యానించేది. ఇది రాజసిక ప్రేమ. ఇక రాధాదేవి శ్రీకృష్ణుడు భౌతికంగా తన సమీపంలో లేకపోయినా సన్నిధిలో ఉన్నట్లే భావించేది. క్షణం కూడా వేణుమాధవుణ్ణి విస్మరించలేకపోయేది. ఆమె దైనందిన కార్యకలాపాలన్నీ ఆ నవనీత చోరుడి సహచర్యాన్నే అనుభూతి చెందేది. రాధాది సాత్విక ప్రేమ. అయితే మన విషయానికి వస్తే, సాధారణ ప్రేమికులు అవతల వ్యక్తి ఎలా ఉన్నా సరే తాను సుఖంగా ఉంటే చాలు అనుకుంటారు. సమంజస ప్రేమలో ఇద్దరూ సుఖంగా ఉండాలన్న ఉదాత్త భావం ఉంటుంది. అదే సమర్థ ప్రేమలో తాను బాధపడినా పర్వాలేదు, ప్రేమించిన వ్యక్తి సుఖంగా ఉండాలన్న విశాల దృక్పథం కనిపిస్తుంది. ఇది మహోన్నతమైంది, పరమ ఆదర్శమైంది. గోపికలు శ్రీకృష్ణ పరమాత్మపై ప్రదర్శించిన ప్రేమ కూడా ఇలాంటిదే. అందుకే భగవానుడు గోపికలను తన హృదయంలో నిలిపి ఉత్తమ గతులను ప్రసాదించాడు. ప్రేమ ఫలితంగా మనసు నిర్మలంగా లలితంగా మారాలి. అదే ప్రేమ పరమార్థము. నిర్మలమైన ప్రేమలో భయానికి అనుమానాలకు తావులేదు. అంటే భయపడే లేదా భయపెట్టే చోట ప్రేమ ఉండదు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ధోరణిలో ప్రేయసి ప్రేమలో కనిపించే స్వర్గమే ధ్యేయం కాదండోయ్. ఎందరో నిరుపేదల కన్నీళ్లు తుడిచేందుకు ప్రేయస్తో కలిసి వెళ్ళి అక్కడ కోట్ల కొలది స్వర్గాలు లభిస్తాయి అన్నారు. త్యాగం, క్షమ, సహనం, సర్దుబాటు, నిస్వార్థం, పరోపకారం వంటి ఎన్నో మహనీయమైన గుణాలకు మూలాధారం ప్రేమ. మనలోని అహంకారాన్ని సమూలంగా నిర్మూలించడమే ప్రేమ యొక్క అంతిమ లక్ష్యం కావాలి. జై శ్రీకృష్ణ భగవాన్.